సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:10 అవుతుందన్నమాట. మార్నింగ్ 4:10. నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు అసలు, ఎందుకో తెలియదు. ఐ మీన్ మాన్స్టర్ తాగాను, సో నిద్ర వస్తుంది బట్ రావట్లేదు పడుకుంటుంటే. సో లెట్స్ గో. వినిపిస్తున్నట్టున్నాయి మీకు కూడా. బయట అయితే కుక్కలు విపరీతంగా అరుస్తున్నాయి. ఐ థింక్ వార్ జరుగుతుంది అనుకుంటా, యుద్ధమే జరుగుతున్నట్టుంది. 2 కుక్కలకి 6 to 10 ఉన్నాయన్నమాట కుక్కలు. తప్పకుండా ఏమన్నా పడతాయి, చూడాలి ఏమవుతుందో. సో లెట్స్ గో గైస్, కొంతసేపు మనం రైడ్ అయితే చేద్దాం. విజయవాడలో నైట్ రైడ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, లెట్స్ గో. మీకు చూపించడానికి ట్రై చేస్తాను కుక్కల్ని, బట్ అవి చాలా దూరంలో ఉన్నాయన్నమాట. నేను స్మాల్ లెన్స్ పెట్టాను కెమెరాకి. ఓ మై గాడ్, ఈ బైక్ సౌండ్కే కుక్కలన్నీ ఎమ్మడిపడేలా ఉన్నాయి. ఓ షిట్, ఈ రోడ్డు చివరి దాకా ఉన్నాయన్నమాట కుక్కలు. ఓ మై గాడ్, అమ్మయ్య, ఎలా కూడా తప్పించేసుకున్నాం. నార్మల్ అయితే రోజు ఎమ్మడి పడతాయి అనమాట. అడన్నో ఈ బైక్ సౌండ్ వల్ల లేకపోతే దేనివల్ల అసలు బైక్ బయటకు తీస్తే చాలు. వావ్ వావ్ వావ్. సో నైట్ టైం రైడ్ చేయడం చాలా బాగుంటుంది, ఎందుకంటే ముందు ఎవరు ఉండరు కదా, సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఎక్కువ లారీలు తిరుగుతూ ఉంటాయి, వాళ్ళు ఎలా వెళ్తారో వాళ్ళకే తెలియదు అనమాట. సో కొంచెం జాగ్రత్తగా వెళ్తే అన్నీ సెట్ అయిపోతాయి అనమాట. ఐ డోంట్ నో ఆడియో ఎలా రికార్డ్ అవుతుందో. ప్రస్తుతం నేను DJI మైక్లో రికార్డ్ చేస్తున్నాను, సరిగ్గా సెట్టింగ్స్ కూడా చేసుకోలేదు. ఓ పర్లేదు, బాగానే తిరుగుతున్నారు ఈ టైంలో కూడా. టైం ఎగ్జాక్ట్లీ 4:31 అవుతుంది. ఈ రోడ్లో ఒక్క లైట్ కూడా లేదేంటి, అసలు నాకే ఏం కనపడట్లా. మీకు అస్సలు కనపడదు. అయినా ఐ థింక్ మనం ఆ రూట్లో వెళ్ళాల్సింది. ఓ ఓ ఓ, జస్ట్ మిస్. ఐ థింక్ ఈ టైంలో బందర్ రోడ్ చూడటానికి బాగుంటుంది అనుకుంటా, చూద్దాం. లెట్స్ గో. అర్రే, లైటింగ్ అంతకేం లేదే. ఓకే, నార్మల్గా అయితే ఈ మొత్తం డెకరేట్ చేస్తారన్నమాట. ఐ డోంట్ నో ఇప్పుడు ఎందుకు తీస్తారో. వై నో లైట్స్ బ్రో? అదేంటి, కొన్ని చోట్ల ఉన్నాయి కొన్ని చోట్ల లేవు, ఫుల్ బ్లాంక్ అనమాట. ఐ డోంట్ నో మిగతా చోట్ల పెట్రోల్ ఎలా ఉండిద్దో, బట్ ఇక్కడ మాత్రం పెట్రోల్ మంచిగా ఉండిద్ది అనమాట. నేను ఎక్కడ కొట్టించుకుంటాను. నాకు అర్థమైపోయింది, ఈరోజు నాకు నిద్ర అస్సలు రాదు. లెట్స్ గో టు ప్రకాశం బ్యారేజ్, వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉందాం. అరియా, ఈ రోడ్లో అన్నా మ్యాన్ హోల్స్ తక్కువ ఉంటాయి. పక్కన దీనే ఉంటారు, ఏలూరు రోడ్ ఉంది కదా, సో అక్కడైతే బాబాయ్ విపరీతంగా పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి అన్నమాట. లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు, అసలు ఏం కనపడట్లేదు నాకు కూడా. ఓకే, ఐ థింక్ మనం రిటర్న్ వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటా. లెట్స్ గో. ఆ ఎండ్ వరకు వెళ్ళి ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం మనం ఇంటికి. యా, ఫైనల్లీ మనం ఇంటికి వచ్చేసాము. అర్జెంట్గా ఏదో ఒకటి తినాలన్నమాట, నా బుర్ర పగిలిపోయేలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, బట్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై.